హాయ్ అండి అందరికీ, నేను మీ పద్దు. వెల్కమ్ టు పద్దు వ్లాగ్స్. ఈరోజు అయితే రిఫ్రిజిరేటర్ తీసుకోవడానికి వెళ్ళామండి. ఈ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ సర్వీస్ బాయ్ కూడా మనకి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పారు. తప్పకుండా మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి, ఓకేనా? హాయ్ అండి, చూసారు కదా మీరు ఇప్పటి వరకు నేను ఫ్రీజర్ తీసుకోవడానికి వెళ్ళిన షాపింగ్. డెఫినెట్గా యూస్ఫుల్ వీడియోస్ ఏమైనా ఉంటే స్కిప్ చేయొద్దు, దయచేసి చూడండి, ఎండింగ్ వరకు చూడండి. మీకైతే చాలా నచ్చుతుంది వీడియో. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మెయిన్ థింగ్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఒక విషయంలో మీకు టైటిల్లో కూడా ఇచ్చాను, నాలాగా మీరు మోసపోకండి అని. అది డెఫినెట్గా నేను ఇప్పుడు మీకు చెప్తానండి. అలా మాత్రం అసలు మీరు చేయొద్దు. నేను చేసిన ఇంత పెద్ద మిస్టేక్, ఇంత పెద్ద వస్తువు మనం కొన్నప్పుడు అలాంటి బ్లండర్ మిస్టేక్స్ చేస్తుంటాము. సో ఇలాంటిది మీకు నిజంగా ఎదురవ్వద్దు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఇది వీడియో పెట్టడం ఇష్టం లేదు, బట్ యూస్ఫుల్ గా ఉంటుంది. నాకు ఒక మిస్టేక్ జరిగింది కాబట్టి మీకు యూజ్ అవుతుందని అయితే చేస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ ఫ్రిడ్జ్ తీసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్లో ఉన్న జనాలను బట్టి, రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని లీటర్స్ ఫ్రిడ్జ్ అయితే మీకు యూజ్ అవుతుంది అనేది అయితే మీరు చూస్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి తీసుకున్న ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ కానీ డబుల్ డోర్ కానీ ఇంట్లో స్పేస్ ఉందా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు తెచ్చుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో థర్డ్ పాయింట్ వచ్చేసి, మీరు ఇంతకు ముందు ఏ రిఫ్రిజిరేటర్ వాడారు, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే దానికి మళ్ళీ వేరే కంపెనీకి చూస్ చేసుకోండి. నెంబర్ 1 బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్స్ అయితే ఒక 10 వరకు అయితే ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏదో ఒకటి మంచిది సెలెక్ట్ చేసుకొని దాని గురించి ఫుల్ ఫ్లెడ్జ్ లో నాలెడ్జ్ తీసుకొని అయితే మీరు సెలెక్షన్ చేసుకోండి. సామ్సంగ్ రిఫ్రిజిరేటర్ మా సింగిల్ డోర్ ఆల్రెడీ. సో ఇప్పుడు నేను డబల్ డోర్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే, నాకు యాక్చువల్గా ఇది మాకు పెద్దదే, మా 4 మెంబర్స్ కి మాకు చాలా చాలా పెద్దది. బట్ ఎందుకు వెళ్ళాను అంటే, నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది అండ్ క్వాలిటీ అండ్ ఫీచర్స్ నచ్చాయి. అండ్ ఆల్సో ఇప్పుడు నేను వ్లాగ్స్ చేస్తున్నాను, నాకు రిక్వైర్మెంట్ ఇందులో మనం స్టోర్ చేసుకోవడానికి చాలా అవసరం ఉంది కాబట్టి నేను దీనికైతే వెళ్ళానండి. లేకపోతే అసలు ఇంత కాస్ట్ పెట్టి ఈ డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది నేనైతే తీసుకోను. దీనిలో నచ్చిన కొన్ని క్వాలిటీస్ కూడా నేను మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు కూడా చూస్ చేసుకోండి, ఓకేనా? దెన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఇక్కడ మనకు ఒక బార్ కోడ్ లాంటిది ఇస్తారండి. ఒక నెంబర్ అయితే ఇస్తారు. ఆ నెంబర్ మనకి బిల్లింగ్ చేసేటప్పుడు బిల్లింగ్ లో ఉన్న నెంబరు ఈ నెంబరు ఒకటైనా కదా చూసుకోండి. మోడల్ ని బట్టి ఇక్కడ మనకు ఒక ఐడి అనేది మారుతుంది. మాకు జరిగిన మిస్టేక్ ఏంటి అంటే అదే అండి. మాకు అక్కడ బిల్లు దగ్గర ఒక ఐడి ఇచ్చారు, నెంబర్ ఉన్నది ఇచ్చారు, ఇక్కడ ఒకటి వచ్చింది. కాస్ట్ వేరియేషన్ ఉంది. అండ్ మాకు కొంచెం డిఫరెన్స్ కూడా అర్థమయ్యి మేము వెంటనే వాళ్ళకి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు కూడా బై మిస్టేక్ వచ్చిందండి అని చెప్పారు. ఒకవేళ మనం పట్టించుకోకపోతే అది ఎక్కువదో తక్కువదో ప్రాబ్లం ఎందుకండి, మనం తీసుకున్నది మనం సెలక్షన్ చేసుకుంది మన ఇంటికి వస్తేనే మనం హ్యాపీ కదా. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ కాకపోతే ఏంటంటే, మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, మళ్ళీ తీసుకెళ్ళడం ఇంత పెద్ద ఐటమ్ మాకు చాలా ఇబ్బంది అయితే అనిపించింది. కాబట్టి తప్పకుండా మీరు చూస్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా ఇంటికి వచ్చాక ఒకసారి చెక్ చేసుకోండి. మాలాగా మీరైతే ఆ ఇబ్బంది పడొద్దు అని చెప్పి మెయిన్ దీనికోసం అయితే నేను చేస్తున్నాను. అండ్ నాకు బాగా నచ్చిన కొన్ని క్వాలిటీస్ మీకు చెప్పాలి అనుకుని అయితే వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి డబల్ డోర్ ఫ్రిడ్జ్ సామ్సంగ్ రిఫ్రిజిరేటర్. ఇది వచ్చేసి ఇంట్లో ఏంటి అంటే, డబల్ డోర్ లో మనకి ఆ మంచు గడ్డగట్టడం కానీ అలా ఏముండదు. ఫ్రాస్ట్ ఫ్రీ అంటే అదనమాట మీనింగ్. అదొకటి ఉన్నదా లేదా చెక్ చేసుకోండి. మాక్సిమం అన్ని అలానే వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఫీచర్స్ నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేసుకుంటున్నాను, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది అయితే ఒకసారి చూపిస్తాను, మీరు చూసేయండి. సో ఇక్కడ ఉంది చూసారా, ఇదంతా కూడా మనకి ఇది 3 స్టార్, ఇదంతా కూడా 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్రాండ్ శాంసంగ్ ఇచ్చారు. మోడల్ ఇయర్ 2024. ఇది వచ్చేసి మీకు ఇక్కడ కోడ్ లాగా ఇచ్చారు చూసారా, RT41D. ఈ డిజిట్లో ఏదో నెంబర్ మారిందండి మాకు. ఇది వచ్చేసి 396 లీటర్స్ అనమాట. 20 years వారంటీ, డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పి ఇది అనమాట. ఈ నెంబర్ అయితే మీరు చక్కగా ఇయర్ పక్కన ఈ నెంబర్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఇదే మిస్టేక్ జరిగింది మాకు. సో ఈ మిస్టేక్ అయితే ఎవరు చేయకండి. సో ఇది ట్విన్ కూలింగ్ సిస్టమ్ అండి. ఆల్రెడీ చెప్పాను ఇందాక, మళ్ళీ ఒకసారి ఇదే చెప్తాను. సో ఇక్కడ మనకు కావాల్సినవి ఏమైనా మన ఐటమ్స్ చక్కగా పెట్టేసుకోవచ్చు. నాకైతే స్టోరేజ్ చాలా మిగిలింది. నేను 1 వీక్ అవుతుంది, బట్ నాకు వీడియో చేయడం కుదరలేదు కాబట్టి మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాక చూపిస్తున్నాను. ఇవి మంచిగా స్టోర్ చేసుకుంటున్నానండి. మనకి ఇందులో ఉన్న ఐటమ్స్ ఏమీ ఎక్కువ లేవు అనుకున్నప్పుడు దీంట్లో పెట్టేసి దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇందులో కూడా అవసరం అనుకున్నప్పుడు 2 యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. రెండింటిని కూడా మనం ఒకటి ఆఫ్ చేసుకొని ఒకటి ఆన్ చేసుకోవచ్చు. రెండింటిని కూడా ఆఫ్ చేసుకొని నార్మల్ కూలింగ్ సిస్టమ్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది. నేను ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇలా వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మనకి నాన్ వెజ్ ఐటమ్స్ ఇవి పెట్టుకోవడానికి అనమాట. బాగా ఇచ్చారు నాన్ వెజ్ సంబంధించి పెట్టుకోవడానికి. ఇంకా నార్మల్ గా ఇవి 2 ఇచ్చేసారు. ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఆన్ చేసి పెట్టుకున్నాను. మనం ఇలా స్పేస్ చక్కగా ఇలాంటి బాక్సెస్ లో కూరగాయలు స్టోర్ చేసుకుంటే కూడా మనకి స్పేస్ చాలా వస్తుందని అయితే ఇది తీసుకున్నాను. కింద వచ్చేసి ఇది నార్మల్ గా ఇలా వచ్చేసిందండి. సో
దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎగ్స్ పెట్టుకోవడానికి ట్రే కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక ర్యాక్ లా ఇచ్చేసారు. ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవడానికి కింద మనకు ఇది ఉండడం వల్ల కింద ఇదైతే ఇవ్వలేదండి, బట్ నాకు చాలా స్పేస్ అయితే అనిపించింది. అండ్ ఇప్పుడు వచ్చి మనకి ఇన్స్టాలేషన్ బాయ్ ఎక్స్ప్లెయిన్ చేసిందంతా వచ్చేసి ఫ్రీజర్, కిందది ఫ్రిడ్జ్. ఫ్రీజర్లో మనకి 15, 17 లో కూలింగ్, 19 మీడియం, 21, 23 హై కూలింగ్. ఓకేనా, మనకి కింద నుంచి పైకి వెళ్తుంటే స్టెప్ బై స్టెప్ కూలింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ బటన్ వచ్చేసి ఫ్రీజర్ పైది. ఓకేనా, ఫ్రీజర్ అంటే మనకి పైది. ఫ్రీజర్ లో -డిగ్రీస్. ఓకేనా, 17 or 19 పెట్టుకోండి. మీడియం కూలింగ్ పెట్టేసాను ప్రెసెంట్. మీకు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇలా ఎక్కువసేపు డోర్ తీసుకుంటే మనకి సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు మన కింద వచ్చేసి ఫ్రిడ్జ్ మేడం. ఫ్రిడ్జ్ లో మనకి సేమ్ అంతే 7 to 1 వరకు ఉంటుంది. ఈ 7 అనేది మనకి లో చేసుకుంటూ వెళ్తుంటే 1 వరకు వెళ్తే హై కూలింగ్స్ వస్తాయి. ఓకేనా, 7 అనేది లో కూలింగ్, 4 అనేది 7 కన్నా కొంచెం హై, 3 మీడియం కూలింగ్, 2, 1 హై కూలింగ్. ఓకేనా, మనకి ఇందులో ఇంకా ఫాస్ట్ కూలింగ్, పవర్ కూలింగ్ కావాలనుకుంటే దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఫ్రిడ్జ్ లో పవర్ కూలింగ్ యాడ్ అవుతుంది, ఫాస్ట్ కూలింగ్ అవుతున్నట్టు. వద్దు ఫాస్ట్ కూలింగ్ అంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఓకేనా, మనకి 1 తర్వాత ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇక్కడ అంబ్రెల్లా సింబల్ వస్తుంది. అంబ్రెల్లా సింబల్ ఏంటంటే అది వెకేషన్ మోడ్. మనం ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు అట్లా పెట్టుకొని వెళ్ళామనుకోండి, ఐటమ్స్ తగ్గ కూలింగ్ అది మంచిగా ఉంచుద్ది, ఐటమ్స్ ఖరాబ్ కావు. ఓకేనా, మనం ఇలా కన్వర్ట్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు ఫ్రీజర్ ని మనం ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మిడిల్ ఉంది కదా ఫ్రీజర్ కన్వర్టర్, దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే కంప్లీట్ లో ఫ్రీజర్ లో ఆఫ్ అయిపోయింది. ఇక్కడ కన్వర్ట్ లో ఒక సింబల్ వచ్చింది కదా, ఆ సింబల్ వస్తే మనకి ఫ్రీజర్ అనేది ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ అయినట్టు. ఓకేనా, వద్దు అనుకుంటే ఇప్పుడు కంప్లీట్ గా దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే మళ్ళీ ఒకసారి లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇక్కడ ఆఫ్ అని చూపిస్తుంది. ఇప్పుడు పైది మొత్తం కంప్లీట్ గా ఆఫ్ అయిపోయింది మనకి. ఓకేనా, ఫ్రీజర్ కాదు, ఫ్రిడ్జ్ కాదు, కంప్లీట్ ఆఫ్. కానీ ఇందులో ఒక 17 to 18 కూలింగ్ లోపల వస్తుంది, -18 to 17 లో. ఎందుకంటే కంప్లీట్ గా ఆఫ్ వేస్తే మనకి స్మెల్ వస్తుంది, అందుకే ఒక లైట్ కూలింగ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ మనం ఫ్రీజర్లోకి కావాలనుకుంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఫ్రీజర్లోకి వచ్చేస్తుంది, మళ్ళీ యాజ్ ఫ్రీజర్లోకి వచ్చేస్తుంది. మీరు చూసారు కదా, మీరు ఇప్పటి వరకు ఇన్స్టాలేషన్ బాయ్ ఎక్స్ప్లెయిన్ చేసిందంతా చూసారు కదా. సో ఇదండి నా రిఫ్రిజిరేటర్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ ది. మీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మీకు ఇంత మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినందుకు ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా డూ సబ్స్క్రైబ్. మరి థ్యాంక్ యూ.